నీట్ యూజీ పేపర్ లీకేజ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేపర్ లీక్ వెనక ఉన్న మాస్టర్ మైండ్ను సీబీఐ అరెస్ట్ చేసింది. ట్రంక్ పెట్టెలో నుంచి పేపర్ను చోరీ చేసినట్లు గుర్తించింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 15 మందిని సీబీఐ అరెస్ట్ చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీకేజీ ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నుంచి పేపర్ను దొంగిలించిన పంకజ్ కుమార్ను సీబీఐ అరెస్ట్ చేసింది. జార్ఖండ్ హజారీబాగ్లోని ఏజెన్సీ నుంచి పేపర్ లీక్ అయినట్లు తేల్చింది. పంకజ్తో పాటు పేపర్ లీకేజీకి సహకరించిన మరో వ్యక్తిని సీబీఐ అరెస్ట్ చేసింది. దీంతో ఇప్పటి వరకు పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 14కు చేరింది. నిట్ జంషెడ్పూర్లో 2017 బ్యాచ్ సివిల్ ఇంజనీర్ అయిన పంకజ్ కుమార్ హజారీబాగ్లోని ఎన్టీఏ ట్రంక్ పెట్టె నుంచి నీట్ ప్రశ్నపత్రాన్ని దొంగిలించాడు. దాన్ని రాజు సింగ్ ఇచ్చారు. అక్కడి నుంచి ఆ లీక్ అయిన పేపర్ను సర్క్యులేట్ చేశారు. పేపర్ లీక్ వెనుక పంకజ్ మాస్టర్ మైండ్ గా సీబీఐ గుర్తించింది. నీట్ యూజీ పేపర్ లీక్ కేసుకు సంబంధించి సీబీఐ ఇప్పటి వరకు 6 ఎఫ్ఐఆర్లను నమోదు చేసింది. ఇందులో బీహార్లో పేపర్ లీక్ పై కేసు నమోదు కాగా మిగిలిన 5 గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలో చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మే 5న దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ యూజీ పరీక్ష జరిగింది. 571 నగరాల్లోని 4750 సెంటర్లలో జరిగిన ఈ పరీక్షకు సుమారు 23 లక్షల మందికి పైగా హాజరయ్యారు. అయితే ఇందులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు రేపు విచారణ జరపనుంది.